ఏప్రిల్ 27 దేవుని వాగ్దానం. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకొడి. హగ్గయి 2:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క మహాకృపలో మనము మరొక నూతనమైన దినాన్ని, పునరుద్ధాన దినములోనికి ప్రవేశించడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభు యొక్క వాగ్దానాలు, ఆయన ఇచ్చే అభయం ఎంత గొప్పదంటే ధైర్యాన్ని మనకిస్తుంది. ఆనాడు ప్రజలు భయముతో ఉన్న సందర్భంలో ప్రభు అంటున్నాడు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకండి. నిజమే, హగ్గయి ద్వారా పలికిన ఈ ప్రవచనం ఆనాటి వారిలో ధైర్యాన్నిచ్చింది, యుద్ధంలో ముందుకు వెళ్ళి జయాన్నిచ్చింది. ఈరోజు నువ్వు దేనికైతే భయపడుతున్నావో, నీ పరిస్థితులు ఏవైనా కావచ్చు, నీ చుట్టూ ఉన్న స్థితిగతులు అది ఎలాంటివైనా కావచ్చు, వాటిని బట్టి నువ్వు ఏమైనా కలత చెందుతున్నావా? ప్రభు అంటున్నాడు, భయపడకు. దేవుని ఆత్మ నీతో ఉంటుంది, నీ మధ్యలో ఉంటుంది. ప్రభువు ఆత్మను మనం పొందుకోగలిగితే, ఆత్మ మనతో ఉన్నది అనే ధైర్యాన్ని మనం సంపాదించుకుంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు ముందుకు ధైర్యంగా వెళ్ళగలుగుతావు. నిజమే, ప్రభు ఆత్మే కదా ఆనాడు అనేకులను నడిపించింది. ప్రభు ఆత్మే కదా వారిని బలపరచింది. ప్రభు ఆత్మే వారిని గొప్పవారిగా చేసింది. ప్రభు ఆత్మే దేవుని కొరకు హతసాక్షి అయ్యేలా చేసింది. ఈరోజు అటువంటి ఆత్మ మనం కలిగి ఉండాలి. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని వాక్యం చెప్తూ ఉండగా, దేవుని ఆత్మను మనం పొందుకొని ప్రభు ఆత్మతో మనము ప్రతి కార్యాన్ని సాధించేవారికి ఉండాలి. పౌలు దేవుని సువార్తను ప్రకటించే విషయంలో కూడా దేవుని ఆత్మ నడిపింపును కోరుకున్నాడు. ఈరోజు నీవు దేని విషయంలో భయపడుతున్నావో దానిని ప్రభు సన్నిధిలో పెట్టు. దేవా, నీ ఆత్మతో నన్ను నడిపించు అని ఆయనకు నిన్ను నీవు సమర్పించుకో. ప్రభు తన ఆత్మతో నిన్ను బలపరచి జయము దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆత్మను ఆనాడు ప్రభు నీ శిష్యులకు ఇచ్చి వారిని ధైర్యపరిచి ముందుకు నడిపించావు. ఆనాటి ప్రజలకు, అధైర్యవంతులకు ధైర్యానికి నీ ఆత్మతో నింపావు. ఈరోజు నీ బిడ్డలను ధైర్యపరచండి, నీ ఆత్మను అనుగ్రహించండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు, ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి చోటని క్షేమాన్ని దయచేయండి. విశేషంగా నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.